ఈ ప్రపంచంలో ఫస్ట్ మిస్టేక్ ఎవరు చేశారనుకుంటున్నారు? పోనీ ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? అదొక గార్డెన్లో స్టార్ట్ అయింది. ఇది కేవలం ఆదాము హవ్వల కథ మాత్రమే కాదు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ డిజైర్, చాయిస్ అండ్ ద మూమెంట్ హ్యుమానిటీ లాస్ట్ ఇన్నోసెన్స్. అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి. జనరల్గా మనుషులు కోతి నుంచి వచ్చారంటారు కదా, కానీ కోతి అనేది దేవుని సృష్టిలో ఒక పార్ట్ అయినప్పుడు దాన్నించి మనిషెలా వస్తాడు? ఈ సృష్టిని, దానిలో సమస్తాన్ని చేసిన దేవుడు వాటిని అనుభవించడానికి, ఆ సృష్టి మొత్తాన్ని నింపడానికి మనుషుల్ని కూడా దేవుడే సృష్టించాడు. దేవుడు సృష్టించిన వాటన్నిట్లో గ్రేట్ క్రీచర్ మనిషే. ఎందుకంటే వీటన్నిటిపై హక్కు, అధికారం దేవుడు మనుషులకే ఇచ్చారు. దేవుడు మిగిలిన క్రియేషన్ అంతా ఆయన నోటి మాటతో చేస్తే, మనుషుల్ని మాత్రం ఆయన తన చేతులతో క్రియేట్ చేశారు. అది ఎలా అంటే, దేవుడు నేలమట్టితో ఒక బొమ్మను చేశారు, కానీ దాంట్లో ఎటువంటి మూవ్మెంట్ లేదు. ఆ మట్టి బొమ్మకు దేవుడాయన ఊపిరినిచ్చినప్పుడు ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవం అనేది మట్టిలో లేదు, దేవునిలో ఉంది. ఆ మనిషికి దేవుడు ఆదాము అని పేరు పెట్టారు. దేవుడు క్రియేట్ చేసిన ఆ మనిషి ఉండడానికి ఏదేను అనే తోటను కూడా క్రియేట్ చేశారు. ఆదాము ఆ తోటంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, దేవుడు తనకిచ్చిన నాలెడ్జ్ని బట్టి అక్కడ ఉన్న అన్ని బర్డ్స్కి, యానిమల్స్కి పేర్లు పెట్టాడు. ఇప్పటికీ మనం వాటిని అవే నేమ్స్తో పిలుస్తున్నాం. అయితే దేవుడు ఆదాముకు ఆ తోటలో ప్రతి దానిపై అధికారమిచ్చాడు. కానీ ఒకే ఒక్క కండిషన్ పెట్టారు. అదేంటంటే, ఆ తోటకి మిడిల్లో ఉన్న 2 చెట్ల ఫ్రూట్స్ మాత్రం తినద్దు అని చెప్పారు. అందులో ఫస్ట్ ట్రీకి ఉన్న ఫ్రూట్స్ తింటే మంచికి చెడుకి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. సెకండ్ ట్రీకి ఉన్న ఫ్రూట్స్ తింటే వారికి ఇక మరణమే ఉండదు. సో అందుకే దేవుడు ఆ ఫ్రూట్స్ని తినద్దు అని చెప్పారు. ఆదాము ఆ తోటలో ఒంటరిగా ఉండటం దేవుడు చూసి, మనిషి ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి ఒక తోడు అవసరమని భావించి, ఆదాముకు గాఢ నిద్ర కలిగేలా చేసి, అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి దానితో ఒక స్త్రీని సృష్టించారు. అప్పుడు ఆదాము ఆ స్త్రీకి హవ్వ అని పేరు పెడతాడు. హవ్వ అనే పేరుకు అర్థం జీవించే ప్రతివానికి తల్లి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ ఆమె నుంచే వచ్చాయి కాబట్టి. వారిద్దరూ ఆ తోటలో చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకరోజు అటుగా వెళుతున్న హవ్వ దగ్గరికి సాతాను పాము రూపంలో వచ్చి మాట్లాడిన ఫస్ట్ మాటే, ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఈ తోటలో ఉన్న ఏ ఫ్రూట్స్ని తినొద్దని చెప్పాడా అని అడిగాడు. అప్పుడు హవ్వ, కాదు, దేవుడు మమ్మల్ని ఈ తోటలో ఉన్నవన్నీ తినమని చెప్పారు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ 2 చెట్లకి ఉన్న ఫ్రూట్స్ మాత్రం తినద్దు, ఒకవేళ తింటే మీరు చనిపోతారు అని చెప్పారు అని అంటుంది. అప్పుడు పాము, మీరు చావనే చావరు, ఒకవేళ తింటే మీరు కూడా దేవతల వలె మారిపోతారు. ఆ విషయం దేవునికి తెలుసు, అందుకే మిమ్మల్ని తినద్దు అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, సాతాను ఆ ఫ్రూట్ తినమని ఫోర్స్ చేయలేదు, బట్ ఎందుకు తినట్లేదు అని క్వశ్చన్ రేస్ చేశాడు. జనరల్లీ మనుషులందరికీ ఏ పనైతే చెయ్యకూడదు అంటామో అదే చెయ్యాలనిపిస్తుంది. అలాగే హవ్వకి కూడా అనిపించింది. పాము చెప్పిన మాటలకి హవ్వకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దేవుడు పెట్టిన నియమమా, పాము చెప్పిన మర్మమా అనే ఈ కన్ఫ్యూజన్లో ఆమె రాంగ్ డెసిషన్ తీసుకుంది. తాను తినడమే కాకుండా ఆదాముకు కూడా పండ్లను పెట్టింది. ఇలా వారిద్దరూ దేవుడు పెట్టిన రూల్ని బ్రేక్ చేశారు. ఎప్పుడైతే వారు ఆ ఫ్రూట్స్ తిన్నారో వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఒంటిమీద బట్టలు లేవని గ్రహించారు. వెంటనే ఆకులతో బట్టలు తయారు చేసుకున్నారు. అప్పుడు దేవుని వాయిస్ విని వారిద్దరూ చెట్ల మధ్యలో దాక్కున్నారు. అప్పుడు దేవుడు ఆదాము అని పిలిచినప్పుడు అతను ఇలా అన్నాడు, మేము దిగంబర్లమై ఉన్నాము, అందుకే ఈ చెట్ల మధ్యలో దాక్కున్నాము. అప్పుడు దేవుడు అడిగారు, నువ్వు దిగంబరిగా ఉన్నావని నీతో చెప్పింది ఎవరు? నేను తినకూడదని చెప్పిన చెట్లు ఫలం నువ్వు తిన్నావా? అందుకు ఆదాము, నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుకే తిన్నాను. అవి తిన్న తరువాతే మా ఒంటిపై బట్టలు లేవని మాకు తెలిసింది.
అప్పుడు దేవుడు ఆ స్త్రీతో, "నువ్వు ఎందుకిలా చేశావు?" అన్నడిగితే ఆమె ఇలా చెప్పింది, "సర్పము నన్ను మోసం చేసింది." అందుకు దేవుడు సర్పమును, "నీవు ఈ పాపమును చేసినందుకు నీ లైఫ్ అంతా ప్రాకుతూ ఉండాలి, నేలమట్టి తింటూ బ్రతకాలి" అని శపించారు. తరువాత దేవుడు హవ్వకు, "నేను పెట్టిన రూల్ని బ్రేక్ చేసినందుకు నీ ప్రసవ వేదనను మరింత ఎక్కువ చేస్తాను" అని శపించారు. అలాగే ఆదాముకు, "నేను తినొద్దని చెప్పిన ఫ్రూట్ నువ్వు తిన్నావు కాబట్టి నిన్ను బట్టి నేల శపింపబడింది. నువ్వు నీ లైఫ్ లాంగ్ కష్టపడి పనిచేసి మాత్రమే నీ కుటుంబాన్ని పోషించుకోవాలి" అని శపించారు. దేవుడు వారికి బట్టల్నిచ్చారు. అలాగే వారు జీవవృక్ష ఫలాన్ని కూడా తింటారేమో అని వారిని ఏదెను తోట నుండి బయటకు పంపేశారు. మళ్లీ వారు అక్కడికి రాకుండా ఆ ఎంట్రన్స్ దగ్గర కెరూబుల్ను ఉంచారు. అలాగే జీవవృక్షాన్ని కాచుటకు అటూ ఇటూ తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టారు. చూశారు కదా, ఒక్క మిస్టేక్ వాళ్ల లైఫ్ని ఎలా మార్చేసిందో. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా వారు జీవించి ఉంటే వారు ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేసి ఉండేవాళ్లు. దేవుడు వారికి అన్నింటిపై హక్కు, అధికారం ఇచ్చారు. కాని ఆయన ఏదైతే వద్దని చెప్పారో ఆ మార్గాన్నే వారు ఎంచుకుని ఆశీర్వాదాలకు బదులు శాపాలు పొందారు. అప్పుడే కాదు, ఇప్పుడు మనం కూడా దేవుడు ఎలా అయితే చెప్పారో అలా జీవిస్తేనే అందమైన ఏదేను తోటలా మన జీవితం ఉండేలా ఆశీర్వదింపబడతాము.